నమః శివాయ. మన తెలుగువారందరికీ చాలా ఇష్టమైన దేవాలయం అది. రాజగోపురంకి ఎదురుగానే నేను స్టే చేస్తున్న హోటల్ ఉంటుంది. తిరుపతికి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ ఒకటి ఉంది 5:30కి. అందరూ గిరి ప్రదర్శన కోసం తిరిగేస్తున్నారు. రీజన్ ఏంటో తెలీదు. ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఎక్కారు. మొత్తం జనాలతో నిండిపోయారు. చాలా పెద్ద పెద్ద రథాలు కూడా ఉన్నాయి ఇక్కడ. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. ఇక్కడ శ్రీరంగంలో అన్నిటికీ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. మీరు చూసారు ఎంత ఉందో? 700 ml అట. ఏ జ్యూస్ అయినా సరే 40 రూపాయలు 50 రూపాయల్లోనే ఉన్నాయి. చాలా మటుకు నొరగే ఉంది పైన. మళ్ళీ అంతే పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాను. సో లాస్ట్ వీడియోలో నేను శ్రీ రంగనాథుని ఆలయం సందర్శించడం చూశారు. ఈరోజు మనం శ్రీరంగం నుంచి తమిళనాడులో ఉన్న మరో అద్భుతమైన దేవస్థానానికి వెళ్ళిపోతున్నాం. మన తెలుగు వారందరికీ చాలా ఇష్టమైన దేవాలయం అది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. మనం అరుణాచలం వెళ్ళిపోతున్నాం. అరుణాచలం అంటే ఇక్కడ తమిళనాడులో తిరువనమలై అంటారు. సో అక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో నేను ప్రజెంట్ శ్రీరంగం రైల్వే స్టేషన్లో ఉన్నాను. శ్రీరంగం నుంచి తిరువనమలైకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో మనం ఇక్కడ నుంచి విల్లుపురంకి వెళ్ళాలి. విల్లుపురం నుంచి అయితే కనెక్టింగ్ ట్రైన్ ఏమైనా తీసుకోవాలి, లేదంటే బస్సులోనే వెళ్ళొచ్చు. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ ఇది ఛత్రపతి శివాజీ టర్మినస్ ఎక్స్ప్రెస్. ఇక్కడ శ్రీరంగంలో 1:50కి వస్తుంది. ట్రైన్ దాదాపు అయిపోయింది. ఆన్ టైం ఏముంది, వచ్చేస్తుంది. ఇంకా ఇందాక ఎండ గట్టిగా ఉంది, కానీ లైట్గా క్లౌడ్స్ వస్తున్నాయి. ఇప్పుడే కొంచెం వెదర్ చల్లబడింది. ఎక్కేసా ట్రైన్. ఇదే కావేరీ నది. ఇది ట్రిచి సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ పక్క పాయ. ఇది కావేరీ నది. మూడు 4 రోజుల నుంచి సరైన రెస్ట్ లేదు. ఏదో ఒక టెంపుల్ విజిట్ చేయడం, అదే రోజు జర్నీ ఉండటం. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కూడా లెగాల్సి వస్తుంది గుడికి వెళ్ళడం కోసం. అందుకనే బాగా నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాను. బయట వెదర్ చూడండి. ఇందాక నేను ఎక్కినప్పుడు ఫుల్ ఎండ, మామూలు ఎండగా లేదు. ఇప్పుడు అరుణాచలం సైడ్ ఇటు వచ్చేప్పటికి మొత్తం మేఘాలు, వర్షంగా ఉంది. అలా చల్లగా అయిపోయింది వెదర్ అంతా. మనం ట్రైన్లో చాలా ఎదురున్నాం, అందుకని అంత గట్టిగా సౌండ్ వస్తుంది, ఇంజిన్ సౌండ్. ఇంకా చాలా పచ్చడి పొలాలు ఉన్నాయి. ఈ ట్రైన్ 2 రోజులు జర్నీ చేస్తుంది. ఇక్కడ తమిళనాడులో నాగర్కోయిల్లో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మన ఏపీ కూడా వెళ్తుంది. ఏపీ నుంచి కర్ణాటక, అక్కడ నుంచి చివరిగా మహారాష్ట్రలో ముంబై ఛత్రపతి శివాజీ టర్మినల్ వరకు వెళ్తుంది. శ్రీరంగం నుంచి విల్లుపురం వెళ్ళడానికి జస్ట్ 2 గంటల 20 నిమిషాలు పడుతుంది. ఈజీగా వెళ్ళిపోతాం. మనం వచ్చేసాం విల్లుపురం దగ్గరికి. ప్లాట్ఫామ్ ఖాళీ లేదనుకుంటా, అందుకని ఆపేసినట్టున్నాడు.
లైట్గా డ్రిజిల్ అవుతుంది. ట్రైన్ వస్తుంది ఒకటి, అది వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ ఖాళీ అవుద్ది కదా, అప్పుడు మాది వదులుతాడు అనుకుంటా. భలే వస్తుంది సౌండ్. స్టార్ట్ అయింది మా బండి. ఓయ్ చాలా పెద్ద జంక్షన్. విల్లుపురం రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ క్యాచ్ చేయాలి తిరువన్నమలై వెళ్ళడానికి. విల్లుపురం నుంచి తిరుపతికి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ ఒకటి ఉంది 5:30కి. ఇప్పుడు టైం 4:30 అయింది, ఇంకో గంటలో అది తిరువన్నమలై మీద నుంచి వెళ్తుంది. సో ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్ కదా, టికెట్ తీసుకోవాలి. దానికోసం ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. నేను సెకండ్ ప్లాట్ఫామ్లో ఉన్నా. చలో, మన ట్రైన్ గురించి అది స్టార్ట్ అయ్యేది ఇక్కడే కదా, ఆల్రెడీ పెట్టేశాడు. అక్కడ కనపడుతుంది 6వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉందట. టికెట్ తీసుకుని వెళ్ళిపోవడం. ఆ 1వ ప్లాట్ఫామ్కి వెళ్ళి టికెట్ తెచ్చేసుకున్నా. తిరుపతి వరకు వెళ్తుంది కదా, సో మొత్తం ఫుల్ అయిపోయింది. మొత్తం అందరూ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. పైగా అరుణాచలం కూడా టచ్ చేస్తుంది. ట్రైన్ స్టార్ట్ అయింది. మాది రీజన్ ఏంటో తెలీదు. ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఎక్కాను, రైల్వే పోలీసులు. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అసలు దిగనే లేదు. ట్రైన్ దిగడానికి అవ్వలేదు అసలు. నెట్టేసుకుంటున్నారు. ప్రతి బోగి దగ్గర పోలీసులు ఉన్నారు. ఇంతమంది జనాలు ఉన్నారేంటో. ప్లాట్ఫామ్ మొత్తం జనాలే. మొత్తం జనాలతో నిండిపోయారు. రైల్వే స్టేషన్ నుంచి షేర్ ఆటోలు ఉన్నాయి టెంపుల్ దాకా. ఆ హోటల్ కూడా అక్కడ టెంపుల్ దగ్గరలోనే ఉంది. సో వెళ్ళిపోతున్నారు. అరుణాచలంలో ప్రజెంట్ పరిస్థితి ఇది. మొత్తం అంతా జనాలతో కిక్కిరిసిపోయింది అరుణాచలం. లిటరలీ అందరూ మన తెలుగు వాళ్ళే, ఆల్మోస్ట్ అందరూ. ఇప్పుడే జ్యోతి కనిపించింది నాకు. అక్కడ కొండ మీద వెలిగిస్తారు కదా, అందరూ గిరి ప్రదక్షిణ కోసం తిరిగేస్తున్నారు. డే టైం కన్నా నైట్ టైం ఎక్కువ తిరుగుతారంట. వావ్, గోపురం దగ్గర దాకా వచ్చాం మనం. చాలా కష్టపడి హోటల్కి రీచ్ అయ్యాను. ఇదే మన హోటల్ అరుణాచలం. యాక్చువల్లీ ఇది గూగుల్ మ్యాప్స్లో అటు గోపురం సైడ్కి చూపిస్తుంది. అది మొత్తం బ్యారికేడ్లతో మూసారు కదా, సో ఇబ్బంది అయింది. మళ్ళీ గోపురం దగ్గరికి వచ్చాను. ఇదే హోటల్ అరుణాచల. గోపురం రాజగోపురంకి పక్కనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది అక్కడ బ్యారికేడ్లు పెట్టేసి ఎంట్రీ ఆపేశారు. గూగుల్ మ్యాప్లో ఇటు రమ్మంటుంది. సో ఏం చేశానంటే అటు నుంచి అలా తిరిగి వచ్చి బిల్డింగ్ అటుపక్క నుంచి లోపలికి వచ్చాను. ఇదే రూమ్. కళ్ళది బాగానే ఉంది. అరుణాచల శివాలయం రాజగోపురంకి ఎదురుగానే నేను స్టే చేసిన హోటల్ ఉంటుంది. భలే వ్యూ దొరికింది. అక్కడ జ్యోతి కనబడుతుంది, కొండ మీద వెలుగుతుంది. చుట్టూరు చాలా గోపురాలు, వాటికి పెట్టిన లైటింగ్స్ అన్నీ కనబడుతున్నాయి. మంచి వ్యూతో మంచి లొకేషన్లో కుదిరింది ఈసారి హోటల్. శ్రీరంగం లాగానే ఈ గోపురం కూడా చాలా పెద్దగా ఉంది. చాలా వెడల్పుగా హైట్గా ఉంది. లైటింగ్స్ పెట్టారు చుట్టూరు. కన్నుల పండగగా ఉంది అసలు. అంతా బాగుంది చుట్టూరు లైట్స్తో. ఓం అరుణాచలేశ్వరాయ. నమః
జనాలు అందరూ చూడండి కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నారు. సో మొత్తం ఆ కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ చేస్తారు. డే టైంలో అయితే మళ్ళీ ఎండ ఉంటుంది కదా, సో నైట్ తిరిగేస్తారు. సో నైట్ మొత్తం ఫుల్ యాక్టివ్గానే ఉంటుంది ఏరియా మొత్తం. పోలీస్ బందోబస్తు కూడా గట్టిగానే ఉంది. టైం రాత్రి 10:30 అయినట్లేదు అసలు. వాళ్ళు పౌర్ణమి అనుకుంటా, చందమామ ఫుల్గానే కనిపిస్తుంది. ఒక పెద్ద జాతరలా ఉంది. చలో పదండి, మనం కూడా గుడి చుట్టూరు ఒక రౌండ్ వేసేద్దాం. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం కాదు, గుడి చుట్టూరు తిరగవచ్చు ఒకసారి కావాలిస్తే. ఇక్కడ గోపురం కనబడుతుంది, అందుకని అందరూ ఇక్కడ గ్యాదర్ అయిపోతున్నారు. ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ గోపురం రెండు కనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద రథాలు కూడా ఉన్నాయి ఇక్కడ. వెనకాల ఒక రథం కనబడుతుందా? नमः शिवाय शिव शंकराय शुद्धाय नीलकंठाय धीमहि भक्तवांछितदातारं नमः कैलासवासिने नमः सद्गुणदेवाय त्रिपुरान्तकाय नमो नमः भवभयहर करुणाकराय अनन्ताय नमो नमः. ఇప్పుడు మనం పెయి గోపురం దగ్గరికి వచ్చాం. పెయి గోపురం అంటే పడమర వైపు ఉన్న గోపురం అని, వెస్ట్ సైడ్కి. మెయిన్ ఎంట్రీ ఉన్నది రాజగోపురం, అది తూర్పు గోపురం ఈస్ట్ సైడ్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. గుడి చుట్టూరు ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంది. नमः करालवदनाय कालसंहारकारिणे भक्तरक्षमूले नाथ त्रिनेत्राय नमो नमः. వీళ్ళ హోటల్ అరుణాచల్లోనే ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉంది. సో వాళ్ళ నైట్ ఇక్కడే ఫుడ్. మసాలా దోశ తీసుకున్నాను నేను. కొంచెం కాస్ట్లీ కానీ 90 రూపాయలు పడింది మసాలా దోశ, కానీ బాగుంది, బాగా చేశారు. జనాలు మొత్తం చాలామంది క్లియర్ అయిపోయారు ఇక్కడంతా. అక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి, దర్శనం ఆపేశారు. సో ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయారు. హాయ్, హలో. సో ప్రజెంట్ నేను ఎక్కడున్నానో చూస్తారా? అరుణాచలేశ్వరిని రాజగోపురానికి ముందున్నాను నేను. సో ఇక్కడ నుంచి వ్యూ ఇలా కనబడుతుంది. పక్కనే ఇటు నిన్న నైట్ అక్కడ కొండ మీద జ్యోతి కూడా కనబడింది. ఇప్పుడంతా ఫుల్ ఫాగ్లో ఉంది. ఈ కార్తీక్ జ్యోతి ఇంపాక్ట్ హోటల్స్ అసలు ఏవి ఖాళీ లేవు. పైగాను ఈ హోటల్ నాకు ఇది 2800 పడింది, దాదాపు 3000 అయిపోయింది ఒక రోజుకి. కానీ టెంపుల్ వ్యూతో డెఫినెట్గా వర్త్ ఇది.
పొద్దునే వర్షం పడింది, మళ్ళీ ఇప్పుడు ఆగిపోయింది. సో మనం కూడా దర్శనానికి వెళ్దాం ఇంకా. చాలా ఆనందంగా ఉంది. దర్శనం చాలా బాగా జరిగిందండి. దాదాపు 3 గంటలు పట్టేసింది దర్శనానికి. చాలామంది జనాలు ఉన్నారు. నిన్న నైట్ అయితే అసలు మరీ ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యారు. సో ఈ అరుణాచలేశ్వరుని వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. జై హింద్.